హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలా అయితే మేము ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ టార్గెట్ అయితే గుర్తుంది కదా, ఈ మంత్ లో ఎలా అయినా మనం 1000 సబ్స్క్రైబర్స్ హిట్ అవ్వాలి. సో మీరందరూ దానికి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో ఏంటంటే వదిన మర్దలు పార్ట్ 5 అన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా, నువ్వు వచ్చి మంచి పని చేసినవే. బాగా రోజులే అసలు నువ్వు రాక నేను అక్కడికి రాక. ఎట్లున్నావే, మంచి ఉన్నావా? నాన్న ఎట్లున్నాడు? అంతా మంచిదే బిడ్డ. ఇంకా నువ్వు వస్తలేకపోతేవి. నాన్న ఎప్పుడున్నా ఇక పొలం పని అది ఇదని అక్కడనే తిరుగుతూ ఉంటాడు. ఇక ఫోన్లో నువ్వు అట్లా బాధపడేసరికి నాకు అస్సలు ఉండబుద్ధి కాలేదు బిడ్డ. ఇక వచ్చేసిన నేను. ఇక ఏం చేద్దామేమమ్మా, అట్లున్నారు ఇక్కడ. ఇక మా అత్త అప్పుడప్పుడు ఇలాంటి టార్చర్ పెట్టేది, కానీ కొంచెం ఈ మా ఆడబిడ్డ వచ్చినప్పటి నుంచి బాగానే ఎక్కువ చేస్తుంది. ఇక బాగా మాటలు అంటుంది ఆమె ముందు నన్ను. ఇక ఆమె ఇంకా ఎగేస్తుంది ఆమెని. అదే బిడ్డ, అంతా చూస్తూనే ఉన్నాను. ఇక నేను వచ్చినా కదా, ఎంత ఆడబిడ్డనైనా ఇక పిన్ని బిడ్డనే తిని ఇక నాకు అంత అధికారం ఉంటుందా చెప్పు? మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఈమె నాకు ఆడబిడ్డ ఏమి అత్త తమ్ముని భార్యని నాకు అంతా ఉండదు. ఎట్లయినా పిల్లిచ్చిన ఇంట్లో నేను ఎక్కువ అనలేను. అది కూడా నిజమే అమ్మా. ఏమన్నా అంటే వీళ్ళు ఊరుకుంటారా అని మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. పుట్టిగా నీకెందుకే కష్టము? వచ్చినన్ని రోజులు మంచిగా ఉండేవమ్మా. పుట్టికి వీళ్ళతో ఏం పెట్టుకోకు. నేనెందుకు ఊరుకుంటాను బిడ్డ? నేనే మనకు అయినా ఎవరితో అంటే వీళ్ళు చక్కగా అవుతారో నాకు తెలుసు. వాళ్ళతోనే అనిపిస్తాను వీళ్ళకి. నా బిడ్డని ఇంత అవస్థ పెడుతుంటే నేను చూస్తుంటానా? అస్సలకే ఊరుకోను. వీళ్ళ సంగతి చెప్తా నాకు. నీ ఆడబిడ్డ సంగతి, మీ అత్త సంగతి. మా అక్కకు ఫోన్ చేసి పిలుస్తా నాకు. మా పెద్దక్క ఆమె వస్తే ఇక వాళ్ళ కోడల సంగతి చూసుకుంటుంది, మరదల సంగతి కూడా చూసుకుంటుంది. అయినా నిన్ననే చెప్పిన రావే అంటే ఏదో పని ఉంది అని అన్నది. ఒకసారి ఫోన్ చేస్తాను. అవునే అమ్మా. ఇక పెద్దమ్మ వస్తే వీళ్ళకి ఉంటుంది చూడు, చుక్కలు చూపిస్తుంది వీళ్ళకి. ఇక మనకి మంచిగా ఎంటర్టైన్మెంట్, మనం ఉట్టి కూర్చొని చూడవచ్చు అంతే. ఇక మనం కూడా అట్లా ఏం చేసేవాళ్ళం కాదు, కానీ ఏం చేద్దాము? వీళ్ళకి కొంచెమన్నా బుద్ధి చెప్పాలి కదా. లేకపోతే ఎప్పుడు ఇట్లనే కష్టపెడుతుంటే ఇంకా మనం ఏం అనకపోతే వాళ్ళకి అదే అలసైపోతుంది. ఏమోనే అమ్మా, మళ్ళీ వీళ్ళకి ఇదంతా మనమే చేసినామని తెలిస్తే ఇంకేం పగబడతారో, మళ్ళీ నన్ను ఎంత టార్చర్ పెడతారో అని. నువ్వు అసలు భయపడకు బిడ్డ. వీళ్ళకి ఏంది భయపడేది? నేను అక్కను పిలిచినాక ఈ ఇద్దరు ఆడబిడ్డల్ని ఎట్లా చూసుకుంటా చూడాలి మా వదినే. అంతే అంటవానే అమ్మ. మరిగా చూసిరా ఎట్లా మంచి కూర్చొని ఇడ్లిస్తుందో. మా ఇంట్లో వచ్చి మంచి చైర్ మీద కూర్చుంది. ఈ ఆడబిడ్డ ఉంది అని అస్సలు లేదు దీనికి. వదినే గట్లా చూడనట్టు చూసుకుంటూ పోతున్నావు. ఏం మందలు ఇవ్వాలి? నీకు కొంచెం మంది ఉన్నదా బిడ్డ ఇచ్చిన ఇంట్లో? మళ్ళా నీకు ఆడబిడ్డనైతే నేను కొంచెమన్నా సిగ్గుందా? నా ఇంటికి వచ్చి మంచి కుర్చీలో కూర్చున్నావు. ఏంది ఏమనకోటే బాగా అంటున్నావు? బిడ్డనిస్తే ఏంది? నువ్వు నా ఆడబిడ్డవైతే ఏంది? నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నా ఆడబిడ్డవి. ఇప్పుడు నేను మా అన్న ఇంటికి వచ్చిన, ఇప్పుడు నేను నీకు ఆడబిడ్డని. నువ్వెంత అరుచుకుంటున్నావు నన్ను? ఇదేనా నువ్వు ఆడబిడ్డతో మాట్లాడే నీ రీతి? ఏందే బాగా వస్తుంది మాటలు, రీతి గీతి అంటున్నావు? ఏ ఒక్కడ ఆడబిడ్డవే నువ్వు ఎక్కడనే నాకు ఆడబిడ్డవి? ఏదో మా ఆయన సొంత చెల్లెలైనట్టు మాట్లాడుతున్నావు. చిన్నవ బిడ్డవి అప్పుడే గట్ల నుండి చుట్టంలాగా. ఎక్కువ నా మీద ఇజ్జేకు. నా తమ్ముని పెళ్ళాన్వి నువ్వు. నేను నీకు వదినేనైతాను. అర్థమవుతుందా నీకు? ఇట్లా నా ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు ఇవన్నీ చేసుడు కాదు. ఊడు తూడు అంత ఇంటి పని చేయి నీ బిడ్డతో పాటు. అర్థమవుతుందానే? ఏంది మాటలు బాగా అంటున్నావు నువ్వు? ఇల్లు మా అమ్మ కట్టించింది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మా అన్న, నేను, మా అక్క అందరం ఇళ్ళనే పెరిగినాము. మా అమ్మ ఎప్పుడు నన్ను, మా అన్నని, మా అక్కని వేరు చేసి పెంచలేదు. నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను, మా అన్న చెల్లెల్ని విడదీయాలనుకుంటున్నావా అని? అమ్మా, ఎందుకు పడుతున్నావే? నీకు తెలియదా? ఇక ఇంట్లో గది లేని వాళ్ళు ఇట్లనే మంది ఇంట్లోకి వచ్చి తినాలని చూస్తుంటారు. కొంచెం వేస్తే ఏం కాదే, నీకే పుణ్యం వస్తుంది. బయట బిచ్చపొడి అడుకొని వస్తే వానికి వేయవా? గట్లనే అనుకో. సుజాత, ఆ మాటలు మంచిదాన్ని. ఏమంటున్నావు నువ్వు మా అమ్మని? ఆమెమి ఇక్కడ గతి లేక రాలేదు, అర్థమవుతుందా? అమ్మ నేను నీకు అంటనే ఉన్నానే రాకు. ఇక్కడ వీళ్ళందరూ అసలు మనుషులు కాదని. దయ్యాలు ఉన్నారు మా ఇంట్లో.
ఏందే ఏమన్నావే? ఏ దొంగ ముఖం దాని ఇక్కడ తిరుగు. ఏమన్నా? మేము మనుషులం కామా, మేము దయ్యాలమ్మా. చూసినావా అమ్మ, ఇప్పుడు దాకా పిల్లిలాకుంది, ఇప్పుడు చూసినావా ఏమంటుంది? వచ్చిందా బయటకి నిజ స్వరూపం? ఏయ్ నువ్వు నోర్ముయ్యే పిల్ల ముఖం దానా. నిన్న మొన్న పుట్టినావు, నా ముందే పుట్టి పెరిగినావు, ఎట్లా మాట్లాడుతున్నావే? నేను నీకు అత్తనైతే గంతన్నా నీకు ఉందా సోయిని? నా ముంగటనే నా బిడ్డని మీరు ఇంత మాటలు అంటున్నారు, నేను లేనప్పుడు ఇంకెంత టార్చర్ పెడతారో మీరు. పెట్టినాం టార్చర్, పెడితే పెట్టినాం, సంపుతాం నీ బిడ్డని. ఇక ఎక్కువ మాటలు మాట్లాడితే, అంత ఎక్కువ రోషం ఉంటే నీ దగ్గర పెట్టుకొని నీ బిడ్డని. అమ్మా నేను నీకు చెప్తానే ఉన్నాయి, అడుకునేటోళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకోకే అని. విన్నావానే? నా తమ్ముని పెళ్ళాము, నా తమ్ముని బిడ్డే అని తెచ్చి పెట్టుకున్నావు. చూసినావా వీళ్ళ కొంచెమన్నా ఉన్నదా కృతజ్ఞత? ఎట్లా ఒడుతురు చూసినావా? మమ్మల్ని దెయ్యాలంటుర్రు. నడువుండ్రి ఇద్దరు దొంగ ముఖమోలు, నడువుండ్రి నా ఇంట్లోకి వెళ్ళి బయటకి. మెడలు పట్టి బయటకు నూకుతా, నడుండ్రి. అమ్మా చూసినావానే ఎట్లు ఇంటికి ఇచ్చినవే? నాకు ఇంత నన్ను బరువై ఉంటే ఇంత ఏదైనా విషయం ఇచ్చి చంపాల్సిందే. వీళ్ళ ఇంటికి ఇచ్చి నా గొంతు కోసినవే నువ్వు. అయ్యో బిడ్డ ఏడవకు బిడ్డ, నాకేం తెలిసే. నా అన్న ఇంటికి పోతే సంతోషంగా ఉంటావు. నీ అత్త ఎంతైనా నీ మేనత్తనే కదా, నేను బంగారం లాగా చూసుకుంటుంది అనుకునే. ఇది ఇంత టార్చర్ పెడుతుంది అనుకోలేను బిడ్డ. ఏందే నీ దొంగ ఎడుపులు ఇన్ని ఇంట్లో? నా ఇంటి ఏడ్చలేదు, అడుక్కునే మొక్కపోలు. పోండి పీకుండి బయటకి, బయటకు పీకి ఏడుండ్రి. నా ఇంట్లో అసలు ఉండద్దు మీరు. ఇంకా ఏంది అమ్మ మాటలతో చెప్తున్నావు? మెడలు పట్టి నువ్వు ఇద్దరిని బయటకి. ఆడబిడ్డ అంట, ఆడబిడ్డ. ఆడబిడ్డ అయితే వచ్చి కూర్చుంటావు ఇంట్లో? నీకు ఇల్లు దిక్కులేదా? పెళ్లి చేసి పంపించలేదా నీకు? అక్కడనే చావాలి. ఎందుకో రావాలి ఇడికి మళ్ళీ ఇంటికి? ఏ దొంగ ముఖం దానా, ఏమంటున్నావే నా చెల్లెల్ని? ఈ దొంగ ముండలు ఇద్దరు చూసినావా అని నన్ను ఎన్ని మాటలు అంటుర్రు. నేనంట ఇక నాకు ఈ ఇంటితో నేను సంబంధం లేదంట. నన్ను నా బిడ్డని మెడలు పట్టి బయటకు నూకుతా అంటుర్రు ఇద్దరు. చిట్టి తల్లి బంగారం రాదా, ఏడవకి ఆగు. నేను వచ్చినా కదా నీ పెద్దమ్మని. ఇద్దరు దొంగ మొకపోలని వంగబెట్టి ఈపిలకెళ్ళి ఒక్కటి విమానమూత మోయిస్తాను, ఆగు. ఈమె ఎక్కడికి వచ్చిందిరా నాయనా? నేను అన్నదా నిన్నదైంది కొంపదీసి నన్ను చంపేసేదిరా దేవుడా. అమ్మా మా అత్త వచ్చినట్టుంది, ఇక నన్ను చంపి ఇక్కడనే బొంద పెడుతుంది. ఏ ఇద్దరు దొంగ మొకపోలు ఏమంటుర్రే నా బిడ్డని నా చెల్లెల్ని? అన్నీ ఇన్నా నేను. ఏందే దొంగ ముండా కోడల ముఖం దానా? తిరిగి ఇక్కడ తిరిగి వెనకకి. ఓ షబటి, నీకేందే? నీకు బొట్టు పెట్టి చెప్పాలి నానే? అక్కడ ముఖం పెట్టుకున్నావు, నేను వస్తే మర్యాద ఇచ్చుడు దిక్కులేదానే నీకు? నా చెల్లెల్ని నా బిడ్డని మెడలు పట్టి బయట నూకుతామని దాన్ని ఎన్నెన్నో మాటలు అంటారు కానీ ఇద్దరు అవ్వ బిడ్డలు. అప్పుడే వచ్చిన నిన్ననన్నీ. ఏందే నా చెప్పుండ్రి, ఏంది మీ బాధ? నా చెల్లెలు ఇంటికి రావద్దా? పీకినాడు నిన్ను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కుట్టుతా. పీకు, ఇద్దరు అవ్వ బిడ్డలు పీకుండి ఇంట్లోకి వెళ్ళి. ఓ బద్మాషి దొబ్బ ముఖం దానా, ఇంకేమంటున్నావే? నా బిడ్డ నీ బిత్తిర అంటున్నావా? నా ముంగట్నే అంటున్నావు, మళ్ళా దాన్ని ఏమంటున్నావే? ఆగి దొంగ ముఖం దానా, నీ పని తర్వాత చెప్తా. నాకు ఫస్ట్ నీ బిడ్డ బాధ ఏందో అడుగుదాం, ఆగు దాన్ని చెప్పే. ఏ అవులే ముఖం దానా చెప్పు. ఆడబిడ్డ అంటే ఇంకో ఇంటికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఇంకా తిరిగి రావద్దా ఇంటికి? అన్ని నీతి పలుకులు పలుకుతున్నావు కానీ మరి నువ్వెందుకు వంగబడి వచ్చినవే ఇడికి నీ తల్లిగారి ఇంటికి? ఎందుకు వచ్చినవే? అక్కడ వద్దే అంటే ఏదో అగం పక్షిలాగా ఏదో అయింది, నాకు గత్త రోగం పుట్టింది అనుకుంటూ ఉరికొచ్చినావు కానీ అన్ని నీతి వాక్యాలు చెప్తున్నావు. మరి నీ నీతి ఎక్కడ వీకింది? అవునే ఓ దొంగ ముఖం దానా, అదేంది నీ బట్టలు వేసుకునే రీతి ఏంది? పెళ్ళైన దానిలాగా ఉన్నావా? గాజులేవి, మెడ్ల మంగళసూత్రం ఏది, బొట్టేదే? ఓ అవులే. ఓ దొబ్బడి, ఏంది దాని అవతారం ఏంది? ఎట్లుంది అది? పెళ్ళైనలాగా ఉందా? లేకపోతే నీ విడాకులు ఇప్పించినావా నీ బిడ్డకి? ఏం చేయమంటావు? మరి నా కొడుకుకి చెప్పి పంపిమంటావా దానికి విడాకులు కాగితాలు?
ఓ వదినకి అట్లా అంటారేంది వదినే? విడాకులు ఎందుకు? ఇప్పుడే జర ముఖం కడుకొని వచ్చింది, ఇక అందుకే అట్లా తీసినట్టుంది. పెట్టుకుంటది వదినే, రోజు పెట్టుకుంటది. కావాలంటే నీ బిడ్డని అడుగుంటూ చెప్తాది. పీక్ మందానికి 5 నిమిషాలల్లా మంచిగా రెడీ రావాలి, అది నా కళ్ళ ముంగటికి. లేదంటే ఇక అయిపోయి నేను విడాకులు పంపిస్తాను నా కొడుకుకి చెప్తున్నా. చెప్పు నీ బిడ్డకి. అట్లనే వదినే. సుజాత పోవే, లోపలికి పోయి మంచిగా చీర కట్టుకొని గాజులు వేసుకొని రాపో. పోతా. ఏంది నేను వచ్చి గంత షేప్ అవుతుంది, గంత ఓరుతున్నా, ఇంత చాయ్ వద్దాము నీళ్ళు తెద్దామని కూడా అరుసుకున్నాడు ఉండదానే? ఇదేనా నీ మర్యాద? అయ్యో పోతున్నా వదినే, తీసుకొస్తా నాకు. ఏ రాధా, మీ పెద్దమ్మ వచ్చి గంట సేపు అవుతుంది, నీళ్ళు తీసుకొచ్చుడు లేదా అని, నీకు ఛాయ్ అరుచుకున్నాడు లేదా అని, ఏదో కొంపలంటకపోయినట్టు ఏడుచుకుంటూ నిలబడ్డావు. పో పీకి లోపలికి ఛాయ్ పెట్టుపో. ఏ అవులే, నేను చాయ్ తెమ్మని ఎవరికి చెప్పిన్నే? నీకు చెప్పిన్నా నా బిడ్డకి చెప్పిన్నా? నాకే చెప్పిన వదినే. మరి ఏంది దాన్ని అంటున్నావు? నా కళ్ళ ముంగటే నా బిడ్డని బెదిరిస్తున్నావానే? లేదు వదినే, ఆగు, ఇప్పుడే ఛాయ్ తీసుకొస్తా నాకు. నడువు లోపలికి. పోతున్నా. ఏ రాధా బంగారం, ఏడవకాగు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే బిడ్డే? ఏడవకు. పెద్దమ్మ చూసినవా, ఇన్నవా ఎన్ని మాటలు అంటారు నన్ను బతకకుండా చేస్తారు పెద్దమ్మ ఈడ. అక్క నన్ను ఎన్ని మాటలు అంటుర్రే నువ్వు రాకముందు. ఇది నీ ఇల్లా, నువ్వు ఎవతివే, నువ్వు ఇంటికి రాకు, ఇద్దరు బిచ్చపోళ్ళు ఆడుకునేటోళ్ళు మెడలు పట్టి బయటకు నూకుతాం, అది ఇదని అంటుర్రే. ఇన్ననే చెల్లె, అంత తిన్నాను నేను. ఆగు, నేను వచ్చినా కదా, ఇద్దరిని ఒక ఆట ఆడుకుంటా. నాగు, ఇది నీ ఇల్లు, నువ్వు ఎక్కడికి పోవద్దు. రాదమ్మ నా బిడ్డే, దాన్ని ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? ఆగు నువ్వు. ఆ మొద్దు ముఖం దాని సంగతి, ఆ బిచ్చపు దాని సంగతి నేను చూస్తాను. జర ఆగు. రాదమ్మా ఏడవకు. నవ్వు. ఆగు అక్క, ఇప్పుడు వచ్చినవే? మస్తు షేప్ అవుతుంది నేను వచ్చి. ఎక్కడికి పోయినావురా? ఇంట్లో లేవు? ఏ గట్ల పంచాయతీ గడ పోయొచ్చింది, ఇవాళ ఒక పంచాయతీ ఉండే, ఇక పోయొచ్చు. నాకు ఇప్పుడే. ఎట్లున్నావే, మంచున్నావా? నేను మంచిగానే పాడైనా, నీ ఇంట్లో ఏమైతుంది చూస్తున్నావారా? ఆగు, ఏమైంది? చెల్లెలు వచ్చింది ఇంటికి, నీ పెళ్ళాం ఇంకా నీ బిడ్డ ఏమంటారు వాళ్ళిద్దరిని? విన్నావా? మాటలు విన్నావా? మెడలు పట్టి బయటకు నూకుతురు ఇద్దరిని. ఏంది, నిజమా? మరి అట్లున్నది మీ మొద్దు మొగంది. ఏదది దొంగ ముఖంది? పిలువు దాన్ని, చంపుతా నేను ఇవాళ దాన్ని. ఏమన్నది నా చెల్లెల్ని? అయ్యో మామయ్య, మీరు ఇప్పుడు ఏమనకండి, మళ్ళా పెద్ద లొల్లి చేస్తుంది అత్తమ్మ. ఏ దాన్ని ఇవాళ బతకనియా? నీ తల్లి కాదు, అది నా చెల్లెలు. నా చెల్లెల్ని ఎట్లా అంటది అది? పిలువు దాన్ని బయటకి. ఆగురా, ఇప్పుడే కోటింగ్ ఇచ్చిన. ఆగు, ఇక నేను వచ్చినా కదా, ఇద్దరిని చక్కగా చేస్తాను. ఆగు. అక్క నువ్వే కరెక్టే, వాళ్ళకి చిర బుద్ధి వచ్చినట్టు చూడే ఇద్దరికి. నేను అస్సలు రానే మీ మధ్యలో. నువ్వేం చేస్తావో చేసుకో, కొడతావా తిడతావా, వాళ్ళు ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ వాళ్ళు ఇద్దరు తోవకొచ్చినట్టు చూడే. ఇక నేను వచ్చినా కదా, మొత్తం మంచి చేస్తాను. ఇక నువ్వు ఓరా, జర కాళ్ళు ఎత్తులు కడుక్కోపో, ఎండలో పడి వచ్చినావు, నేను చూసుకుంటా. ఇంట్లో మంది పెట్టుకోకు నువ్వు. అవునే అన్న, నువ్వేం బాధపడకు నన్ను అన్నదని. నేను అస్సలు పట్టించుకొని వాళ్ళ మాటలు. నువ్వు జర కాళ్ళు చేతులు కడుక్కోరా, జర బుక్కెడు తిందుపో. సరే సరే. ఇక చూసిరా ఫ్రెండ్స్, ఇదే వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో మాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి. ఇక చూసిర్రా, నేను వచ్చేసిన. ఇక ముంగటే ఎంత కామెడీ ఉండబోతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక కామెడీ అంతా మీరు చూడాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ని మాత్రం నొక్కుండ్రి. అలా అయితే మేము ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరేనా? అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ టార్గెట్ మీకు గుర్తుందిగా, ఈ మంత్లో ఎలా అయినా 1000 సబ్స్క్రైబర్స్ కావాలి మనకి. మీరు తప్పకుండా మమ్మల్ని ఆ టార్గెట్ రీచ్ అయ్యేలా చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు అలా చేస్తేనే మాకు మోటివేషన్ వస్తుంది మేము ఇంకా వీడియోస్ తీయడానికి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.